డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముగిసిన తర్వాత మళ్ళీ రేపు 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 24, 25 తారీఖుల్లో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. కాబట్టి ఈరోజు వచ్చి పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సూర్యాపేటకు రావటం జరిగింది. సరే, ఈ సందర్భంగానే ఇంకొక విషయం కూడా, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను భారీ మెజార్టీతోని 70,000 మెజార్టీతోని సూర్యాపేట ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. దానికోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి అంకుల్కి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఇందాక లోపల ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి అంకుల్ కూడా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యల విషయాలు కూడా చెప్తా ఉంటే, ఎలక్షన్ల సందర్భంగా కూడా నేను చెప్పిన, సరే అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీ మేము ఓడిపోవాల్సి వచ్చింది. కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తున్నారో, సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి 70,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుంది అనేది. కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేయదలుచుకున్నాం. మీ అందరినీ తిరస్కరించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఏం ఆదరణ చూపిస్తున్నారు, ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెప్పుతో కొడతారని మాట్లాడింది. ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు. ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మాట్లాడిండ్రు. అవన్నీ మాటలు వినే ప్రజలు అసహ్యించుకొని అవన్నీ ఎక్కువ అయ్యే అహంకారపూరితంగా మాట్లాడబట్టే మీ అందరినీ ఓడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది. ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడుతుందల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. మాజీ జస్టిస్ గారు దానికి హెడ్. మీరు వారిని కూడా గౌరవించకుండా, ప్రజల్ని గౌరవించకుండా, అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా వాళ్ళకి ఏం అర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితులు అన్నారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు, వాళ్ళన్నీ తెలుసుకుంటారు. చెప్పుతోని మమ్మల్ని కొట్టాలన్నా, మిమ్మల్ని కొట్టాలన్నా, మీరు కొడితే మేము పడం, మేము కొడితే మీరు పడరు. కానీ ప్రజలు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చెప్పులతో కొడతారు, మేము తప్పు చేస్తే మమ్మల్ని చెప్పులతో కొడతారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి మాటలు మానుకోండి. లేకుంటే మేము కూడా అట్లనే మాట్లాడాల్సి వస్తుంది. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. మీకు నిజంగా వివరణ ఉంటే, మీరు తప్పు చేయకపోతే అవి ఏంది అనేది మేము మాట్లాడినా కానీ గణాంకాలతోనే మాట్లాడాలి, మీరు మాట్లాడినా కానీ ప్రూఫ్తోని గణాంకాలతోనే మాట్లాడాలి. మీ ముందున్నది మీరు పెట్టండి. ప్రజలు మీది నమ్మితే మమ్మల్ని చెప్పులతో కొడతారు, మాది నమ్మితే మిమ్మల్ని చెప్పులతో కొడతారు. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులందరూ ఇవన్నీ మానుకోండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిపోయినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్ప ఇంకేవీ లేవు. అవి కూడా త్వరలోనే అయిపోతాయి. దానికి కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే, లోకల్ కూడా అందరూ కూడా కాంగ్రెస్ మీద మంచి ఆదరణ చూపిస్తారు. కాబట్టి లోకల్ బాడీలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మెజార్టీలతో గెలుస్తారని ఆశిస్తున్నాం. ఆ తర్వాత ప్రజల కోసం మేము ఇప్పుడు ఎన్నికలన్నీ ముగిసిపోయినాయి కాబట్టి ప్రజల కోసమే ఈ 4.5 సంవత్సరాలు గట్టిగా పనిచేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. పెద్దలు దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజలకు కావాల్సిన విషయాలన్నిటి కూడా అందుబాటులో ఉంటూ మేము
పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీగా నా బాధ్యత నేను నిర్వహిస్తా. మంత్రులందరితోని, ప్రభుత్వంతోని, అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని, అనుసంధానం చేసుకొని అని ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.